నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతిరోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు, ఇంకా షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా మార్చి 14వ తారీఖు గురువారం రోజున 48,444 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 23,266 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,71,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. నిన్నటితో పోలిస్తే ఈ రోజు తిరుమల కొండపై కొద్ది వరకు భక్తుల రద్దీ అయితే పెరిగింది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని అన్ని కంపార్ట్మెంట్ లోను, ఇంకా నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్లలోనూ భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో ATGH వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 14 నుంచి 18 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ SST టోకెన్స్ కావచ్చు, ఇంకా నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు, శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా శశి గుప్తా గారు శ్రీనివాస దివ్యానుగ్రహ ఏప్రిల్ హోమం టికెట్స్ కి అకామిడేషన్ మళ్ళీ ఓపెన్ చేస్తారా అండి అని అడుగుతున్నారు. ఏప్రిల్ నెలకి సంబంధించిన శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి 26వ తారీఖు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. అయితే ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులకి ఏప్రిల్ మంత్ కి మళ్ళీ స్పెషల్ గా ఎటువంటి అకామిడేషన్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేయరు. ఎవరైతే ఈ హోమం టికెట్స్ ని ఏప్రిల్ నెలకి సంబంధించి బుక్ చేసుకుంటారో ఆ భక్తులు మీరు డైరెక్ట్ గా తిరుపతికి కానీ తిరుమలకి కానీ చేరుకున్న తరువాత ఆఫ్లైన్ లో మాత్రమే అకామిడేషన్ పొందాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే నెక్స్ట్ శ్రీనివాస గారు మేడం కెన్ వీ గెట్ సీనియర్ సిటిజన్ టికెట్ ఫర్ మార్నింగ్ స్లాట్? ఈజ్ ఇట్ పాసిబుల్ టు గెట్ ఫర్ మార్నింగ్ స్లాట్? సిస్టమ్ షో ఓన్లీ ఆఫ్టర్నూన్ స్లాట్. ఇఫ్ పాసిబుల్ హౌ టు గెట్ సీనియర్ సిటిజన్స్ టికెట్స్ ఫర్ మార్నింగ్ స్లాట్ అని అడుగుతున్నారు. సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులకి గతంలో రోజుకు 2 స్లాట్స్ అవైలబుల్ లో ఉండేది. ఒకటి ఉదయం 10 గంటల స్లాట్, 2 మధ్యాహ్నం 3 గంటల స్లాట్. ఈ విధంగా రోజుకు 2 స్లాట్స్ అయితే అవైలబుల్ లో ఉండేవండి. అయితే ప్రస్తుతం టీటీడీ వారు ఈ కేటగిరీస్ లో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులకి మార్నింగ్ స్లాట్ ని అంటే ఉదయం 10 గంటల స్లాట్ ని టీటీడీ వారు రద్దు చేసి కేవలం మధ్యాహ్నం 3 గంటల స్లాట్ ని మాత్రమే అవైలబుల్ లో ఉంచారు. ఎవరైతే ఈ 3 కేటగిరీస్ లో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుంటారో ఆ భక్తులు ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 3 గంటల స్లాట్ లో మాత్రమే వీరికి దర్శనం కల్పిస్తారండి. అంటే 3 గంటల స్లాట్ అంటే మీరు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్యలో ఈ దర్శనంకి ఖచ్చితంగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులకి కేవలం మధ్యాహ్నం స్లాట్ మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉందండి. ఉదయం స్లాట్ అంటే మార్నింగ్ స్లాట్ అనేది టీటీడీ వారు పూర్తిగా రద్దు చేయడం జరిగింది. కాబట్టి భక్తులు ముఖ్యంగా ఈ విషయాన్ని గమనించుకోగలరు.
అలాగే నెక్స్ట్ జై గారు, జ్యేష్ఠాభిషేకంకి దర్శనం ఎన్నో ద్వారం వరకు పంపిస్తారు మేడం, కొంచెం చెప్పగలరు అని అడుగుతున్నారు. జ్యేష్ఠాభిషేకం ఒక్క టికెట్ కాస్ట్ 400 రూపాయలు ఉంటుంది. ఒక్క పర్సన్ ని దర్శనంకి అలో చేస్తారు. ఈ జ్యేష్ఠాభిషేకం సేవ టికెట్స్ కలిగిన భక్తులకి దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్, సుపదం ఎంట్రీ పాయింట్ ఉంటుంది. దర్శనం మాత్రం నార్మల్ దర్శనం అంటే 300 రూపాయల దర్శనం టికెట్స్ కావచ్చు, ఫ్రీ దర్శనం, ఆర్జిత సేవ, కళ్యాణం టికెట్స్ ని బుక్ చేసుకున్న వాళ్ళు, ఆఫ్లైన్ SST టోకెన్ తీసుకున్న భక్తులు, వీరందరూ కూడా ఎక్కడి నుంచి అయితే స్వామివారిని దర్శనం చేసుకుంటారో సేమ్ అక్కడి నుంచి అంటే జయ విజయుల వద్ద నుంచి మాత్రమే స్వామివారి దర్శనం ఉంటుంది. ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే నెక్స్ట్ చందు గారు, సుప్రభాతం సేవకి మే 21 వచ్చింది అక్క, తిరుమలకి ఎప్పుడు వెళ్ళాలి అని అడుగుతున్నారు. మీరు మే 21వ తేదీకి సుప్రభాతం సేవకి సెలెక్ట్ అయ్యారు కావున ఆ సేవలో పాల్గొనడానికి మే 20వ తేదీ రాత్రి కల్లా తిరుమల కొండపైకి చేరుకోవాలి. ఎందుకని అంటే మే 20వ తేదీ రాత్రికి మీరు తిరుమలకి చేరుకుంటే ఆ రాత్రి ఎగ్జాక్ట్ గా 1 గంట కల్లా మీరు వైకుంఠం 1 వద్ద క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేయాలి. అలా రిపోర్ట్ చేస్తే ఆ సుప్రభాతం సేవలో మీరు పాల్గొనవచ్చు. తెల్లవారితే 21వ తారీఖు కదండి, కాబట్టి మీరు మే 20వ తేదీ రాత్రి కల్లా తిరుమల కొండపైకి చేరుకునేలా ప్లాన్ చేసుకోగలరు. అలాగే నెక్స్ట్ నాగేంద్ర బాబు గారు, మేడం తిరుమల CRO ఆఫీస్ లో అకామిడేషన్ ఎన్ని గంటల నుండి ఇస్తారు అని అడుగుతున్నారు. తిరుమల కొండపై ఆఫ్లైన్ లో అకామిడేషన్ ప్రస్తుతం CRO ఆఫీస్ వద్ద మాత్రమే ఇస్తున్నారండి. కానీ ఈ కౌంటర్స్ వద్ద క్యూ లైన్ లో భక్తులు తెల్లవారుజామున 2 లేదా 3 గంటల నుంచి క్యూ లైన్ లో ఉంటారండి. అలా భక్తులు క్యూ లైన్ లో ఉన్నప్పటికీ తెల్లవారుజామున 4 లేదా 5 గంటలకి CRO ఆఫీస్ వద్ద కౌంటర్స్ ని ఓపెన్ చేసి ఆఫ్లైన్ లో రూమ్స్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఎవరైతే తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 7 గంటల లోపు తిరుమలకి చేరుకొని CRO ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులకి కొంచెం తొందరగా రూమ్స్ అనేవి అలాట్ అవుతాయి. ఒకవేళ ఉదయం 7 గంటల తరువాత ఆఫ్లైన్ లో రూమ్స్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ భక్తులకి రూమ్స్ అలాట్ అవ్వడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుందండి. కొన్ని సందర్భాల్లో తిరుమల కొండపై భక్తుల రద్దీ అధికంగా ఉండి ఆఫ్లైన్ లో రూమ్స్ అవైలబుల్ లేకపోతే అలాంటప్పుడు ఆఫ్లైన్ లో రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ కౌంటర్స్ ని ఉదయం 11 లేదా మధ్యాహ్నం 12 గంటల కల్లా TTD వారు క్లోజ్ చేస్తారు. మీరు తిరుమలకి చేరుకున్న సమయానికి ఆఫ్లైన్ లో రూమ్స్ ఇచ్చి ఈ కౌంటర్స్ క్లోజ్ చేస్తున్నాయనుకోండి, అలాంటి భక్తులు కావచ్చు, ఇంకా సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ అనేవి ఇవ్వరు కదండి. ఈ భక్తులందరూ కూడా తిరుమల కొండపై లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. తిరుమల కొండపై మొత్తం 4 ప్రదేశాల్లో భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ ఇస్తారండి. 1 మాధవ నిలయం అంటే PAC2, 2 పద్మనాభ నిలయం అంటే PAC5, 3 యాత్రీ సదన్ అంటే PAC1, 4 యాత్రీ సదన్ 3 అంటే PAC3. తిరుమల కొండపై ఈ 4 ప్రదేశాల్లో భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ ఇస్తారు. ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు రెస్ట్ తీసుకోవడానికి పెద్ద హాల్స్, ఇంకా ఫ్రెష్ అవడానికి వాష్రూమ్స్, తలనీలాలు సమర్పించుకోవడానికి కళ్యాణ కట్టలు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. భక్తులు తిరుమలలో ఈ లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోగలరు. లాకర్స్ ఇచ్చి 4 ప్రదేశాలు కూడా తిరుమలలోని బాలాజీ బస్టాండ్ నుంచి వాక్బుల్ డిస్టెన్స్ లోనే దగ్గరలోనే ఉంటాయండి. అలాగే నెక్స్ట్ సత్యవేణి గారు, ఏప్రిల్లో మేము దర్శనం రూమ్స్ బుక్ చేసుకున్నాము కానీ కొన్ని రీజన్స్ వల్ల రాలేకపోతున్నాము, క్యాన్సిల్ చేసుకోవచ్చా, రీఫండ్ వస్తుందా, కొంచెం చెప్పండి అని అడుగుతున్నారు. దర్శనం టికెట్స్ కావచ్చు, సేవా టికెట్స్ కావచ్చు, వన్స్ ఒక్కసారి మీరు బుక్ చేసుకున్న తర్వాత ఆ టికెట్స్ ని క్యాన్సిల్ చేసుకోవడానికి కానీ వేరే తేదీకి పోస్ట్ పోన్ ఆర్ ప్రీపోన్ చేసుకోవడానికి కానీ ఎలాంటి ఆప్షన్ లేదు. ఆ టికెట్స్ కి సంబంధించిన అమౌంట్ కూడా మీకు రీఫండ్ రాదండి. ఇకపోతే అకామిడేషన్ ని బుక్ చేసుకున్న భక్తులు మాత్రం ఆ అకామిడేషన్ ని క్యాన్సిల్ చేసుకుంటే మీకు టోటల్ అమౌంట్ అనేది రీఫండ్ అవుతుంది. అది కూడా మీరు అకామిడేషన్ ని ఏ తేదీకైతే బుక్ చేసుకుని ఉంటారో ఆ తేదీ నుంచి 2 రోజుల ముందు అంటే 48 అవర్స్ ముందు మీరు ఎప్పుడు మీ అకామిడేషన్ ని క్యాన్సిల్ చేసుకున్నా మీకు టోటల్ అమౌంట్ రీఫండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏప్రిల్ 10వ తారీఖుకి అకామిడేషన్ ఆన్లైన్ లో బుక్ చేసుకున్నారు అనుకోండి. ఆ అకామిడేషన్ ని మీరు రాలేకపోతే క్యాన్సిల్ చేసుకోవడానికి ఏప్రిల్ 7వ తారీఖు సాయంత్రం లోపు మీరు ఎప్పుడు క్యాన్సిల్ చేసుకున్నా మీకు ఆ రూమ్ కి సంబంధించిన టోటల్ అమౌంట్ అనేది మీకు రీఫండ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ సరళ గారు, నవనీత సేవకు ఏజ్ లిమిట్ లేదా, ఎన్ని రోజులు ఈ సేవ ఉంటుంది, టికెట్ ఎంత గోవిందా, తెలియజేయగలరు గోవిందా అని అడుగుతున్నారు. నవనీత సేవ అంటే తిరుమల శ్రీవారి గోశాలను శుభ్రం చేయడం, వెన్న తీయడం, పిడకలు చేయడం, రంగోలి వేయడం, ఈ సేవనే నవనీత సేవ అంటారు. ఈ నవనీత సేవని బుక్ చేసుకోవడానికి కేవలం ఆడవారు మాత్రమే ఎలిజిబుల్ అండి. అది కూడా 35 సంవత్సరాల పైన 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన ఆడవారు మాత్రమే ఈ నవనీత సేవని బుక్ చేసుకోవడానికి ఎలిజిబుల్. ఈ నవనీత సేవకి మీరు అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ ఈ సేవ టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు 7 రోజుల పాటు ఈ సేవ చేయాల్సి ఉంటుంది. సేవ అయిపోయాక చివరి రోజున మీకు స్వామివారి దర్శనం కల్పిస్తారు. అలాగే నెక్స్ట్ కృష్ణవేణి గారు,
ఆ యొక్క మొబైల్ నెంబర్ తో తిరుమలలో అకామిడేషన్ బుక్ చేసుకొని మరి నెక్స్ట్ డే అదే మొబైల్ నెంబర్ తో తిరుపతిలో అకామిడేషన్ బుక్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ తిరుమలలో ఒక రూమ్ ని తిరుపతిలో ఒక రూమ్ ని బుక్ చేసుకోవచ్చండి, బుక్ అవుతుంది. అయితే తిరుమల అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అంటే మాత్రం మీరు ఆ మొబైల్ నెంబర్ తో దర్శనం టికెట్ ని బుక్ చేసుకొని ఉంటేనే అలాంటి భక్తులకి మాత్రమే తిరుమల అకామిడేషన్ అనేది బుక్ అవుతుంది. ఎటువంటి దర్శనం టికెట్ ని ఆ మంత్ కు సంబంధించి మీరు బుక్ చేసుకోలేదు అంటే అలాంటి భక్తులకి తిరుమల అకామిడేషన్ అనేది బుక్ కాదండి. ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే నెక్స్ట్ జనార్దన్ గారు ఓం నమో వెంకటేశాయ శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆర్జిత సేవ ఏప్రిల్ మంత్ ఆన్లైన్ బుకింగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో దయచేసి తెలుపగలరు అని అడుగుతున్నారు. టీటీడీ లోకల్ టెంపుల్స్ ఆర్జిత సేవ టికెట్స్ ని ఏప్రిల్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి 26వ తారీఖు ఉదయం 10 గంటలకి టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకొని ఎవరైతే లోకల్ టెంపుల్స్ లో అంటే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, అలాగే శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం, అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం, ఇలా ఈ లోకల్ టెంపుల్స్ లో ఎవరైతే ఏప్రిల్ నెలకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ మార్చి 26వ తారీఖు ఉదయం 10 గంటల కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టీటీడీ మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోగలరు. అలాగే నెక్స్ట్ క్యాండీ గారు సుప్రభాతం సేవ లక్కీ డిప్ లో సెలెక్ట్ అయితే ఫ్యామిలీలో ఎంత మందిని అలో చేస్తారు ప్లీజ్ చెప్పండి అని అడుగుతున్నారు. సుప్రభాతం సేవకి లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు ఎంత మంది అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, ఒకరైతే ఒకరు లేదా ఇద్దరైతే ఇద్దరు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ఆ ఇద్దరు సెలెక్ట్ అయితే ఆ ఇద్దరిని మాత్రమే ఆ స్వామివారి ఆ సేవలో పాల్గొనడానికి అనుమతిస్తారండి. అంటే ఇక్కడ ముఖ్యంగా గమనించుకోవాల్సింది లక్కీ డిప్ లో ఎంత మంది అయితే సెలెక్ట్ అవుతారో ఆ పర్సన్స్ ని మాత్రమే ఆ సేవలో పాల్గొనడానికి అనుమతిస్తారు. ఆ పర్సన్స్ తో పాటుగా బిలో 12 years పిల్లలు వాళ్ళ పిల్లలు కన్నా ఉంటే వాళ్ళని కూడా ఆ సేవలో పాల్గొనడానికి అనుమతించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ యూజర్ గారు ఆఫ్లైన్ శ్రీవాణి టికెట్స్ తిరుమలలో ఎక్కడ ఇస్తారు లక్ష్మి గారు అని అడుగుతున్నారు. శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి ఆఫ్లైన్ లో 2 ప్లేసుల్లో ఇస్తారు. ఒకటి తిరుమలలోని గోకులం గెస్ట్ హౌస్ అంటే జేఈఓ ఆఫీస్ వద్ద ఇస్తారండి. ఇక్కడ ప్రతిరోజు 400 టికెట్స్ అనేవి ఆఫ్లైన్ లో ఇస్తారు. మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని జేఈఓ ఆఫీస్ వద్ద ఎంత మంది అయితే శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి బ్రేక్ దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో అంతమంది భక్తులు జేఈఓ ఆఫీస్ వద్దకు వచ్చి మీ ఐడి ప్రూఫ్స్ ని చూపించి అమౌంట్ డొనేట్ చేసి ఆ బ్రేక్ దర్శనం టికెట్స్ ని పొంది నెక్స్ట్ డే స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు. రెండవది తిరుపతిలోని ఎయిర్పోర్ట్ వద్ద ప్రతిరోజు 100 శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి ఇస్తున్నారండి. ఎవరైతే ఫ్లైట్ ద్వారా వచ్చి ఎయిర్పోర్ట్ లో దిగుతారో ఆ భక్తులు మీ యొక్క బోర్డింగ్ పాస్ అనేది చూపించి ఎయిర్పోర్ట్ లోని శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి బ్రేక్ దర్శనం టికెట్స్ ని పొంది మీరు నెక్స్ట్ డే తిరుమలకి చేరుకొని స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.